వల్లంనేని వంశీ ప్రస్తుతం జైల్లో అయితే ఉన్నారు. ఆయనకి మరొక ఊహించని షాక్ అయితే తగిలింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో అడ్డదారిలో గెలిచేందుకు వల్లంనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారట. పలు గ్రామాల్లో వీటిని పంపిణీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. దీనిపై స్పష్టమైన ఆధారాలున్న గత ప్రభుత్వ హయాంలో తమ పలుకుబడి ఉపయోగించుకుని పేరు తొలగించుకున్నారు. ఇందులో వంశీని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరపున ఏపీపీ ప్రసన్న వాదించారు. నకిలీ పట్టాల కేసును తిరిగి విచారణ చేపట్టిన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు వంశీపై ఏలూరు జిల్లా నూజివీడులోని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పీటీ వారెంట్ వేశారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ నకిలీ పట్టాలు తీసుకున్న వారు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ పట్టాలు రెవెన్యూ శాఖ ఇచ్చినవి కావని అప్పటి తహసీల్దార్తో పాటు ఇప్పుడున్న తహసీల్దార్ కూడా ధృవీకరించారని చెప్పారు. పీటీ వారెంట్ను అనుమతించాలని కోరారు. అయితే టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై కూడా విజయవాడ కోర్టులో తీర్పు రానుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు హడావుడిగా పీటీ వారెంట్ దాఖలు చేశారు అని చెప్పి నిందితుడి తరపు న్యాయవాది దేవి సత్యశ్రీ వాదించారు. ఇళ్ల పట్టాల కేసులో వంశీ పాత్ర లేదని అప్పట్లో పేరు తొలగించి పోలీసులు అభియోగ పత్రం కూడా దాఖలు చేశారన్నారు. నోటీసులు ఇవ్వకుండా కోర్టులో విచారణ జరుగుతున్న దశలో పేరు చేర్చడం తగదు అన్నారు. వాదనలు విన్న న్యాయాధికారి శ్రావణి పీటీ వారెంట్ని అనుమతించారు. ఈ నెల 19లోగా వంశీని కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక పక్క ఆయనకి ఆ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి సంబంధించి ఏదైతే ఉందో అందులో ఆల్రెడీ బెయిల్ వచ్చింది. అయితే ఇంకొక కేసులో ఆయనకి ఇప్పుడు బెయిల్ రాలేదు, అంటే బయటికి రావాలి, జైల్లోనే ఉన్నారు. ఒకవేళ ఆయనకి కనుక ఇప్పుడు ఆ బెయిల్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ వస్తే ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పీటీ వారెంట్తో ఇంకో కేసు, ఈ నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇమీడియట్గా మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టే ఆలోచన అనమాట. ఏది ఏమైనా ఒక ఊహించని షాకుల మీద షాకులు తగులుతున్నాయి వల్లంనేని వంశీకి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి ఫైనల్గా ఏం చెప్తారు, కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే చూడాలి.